हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय रघुपति कीन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहित ईशा यम कुबेर दिगपाल जहाँ थे कवि कोविद कही सकै कहाती तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन परभानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैठारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेजी सम्हारो आपै तीनों लोक हाँकते कांपे भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी భక్త మహాశైలారా మరి హనుమద్ వ్రతాన్ని పురస్కరించుకొని మన తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సలా సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో మరి ఈరోజు మూడో రోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యద్భుతంగా గొర్రెపాటి శ్రీనివాసరావు దంపతుల చేత మీ పేరేంటమ్మా కుమారి గారు గొర్రెపాటి శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని కుమారి గారి చేత పూజా కార్యక్రమాలు ప్రారంభించి మరి హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు దశమి రోజున ప్రారంభం చేశాం. ఆదివారం సోమవారం మంగళవారం ఈరోజు మూడో రోజు కార్యక్రమం జరుగుతోంది. మరి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, అలాగే మండపారాధన పూజా కార్యక్రమం, మరి చామంతి పూలతో పూజ ఇవాళ విశేష పూజ. స్వామివారికి మహాన్యాసపూర్వకంగా అభిషేకం కాకుండా స్వామి యొక్క మూల మంత్రం చేత, శ్రీరామ మూల మంత్రం చేత, మరి సీతాదేవి అదేవిధంగా సువత్సరాదేవి యొక్క మూలమంత్రాల చేత వచ్చేయండి సువత్సరాదేవి యొక్క మూలమంత్రాల చేత ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు, చతుర్వేద స్వస్తి దర్బార్ సేవా కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయ సముదాయంలో జరుగుతాయి. అదేవిధంగా రేపు పొద్దున చాలా విశేషమైనటువంటి కార్యక్రమం హనుమద్ వ్రతం. మరి అనేక మంది శ్రీమూర్తులు ఇక్కడికి వచ్చి వందలాది సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా తరిస్తున్నారు. మరి హనుమద్ వ్రతాన్ని ఉదయాన్నే 9 గంటలకు ప్రారంభం చేస్తాం. అందరూ కూడా వారి సరుకులు తెచ్చుకునండి. సరుకులు తెలియనటువంటి వాళ్ళు మా కమిటీ వారు ఇస్తారు, సరుకులు తెచ్చుకోవచ్చు. అందరూ వచ్చి హనుమద్ వ్రతంలో పాల్గొవచ్చు. ఎక్కడ తాడేపల్లిగూడెంలో ఎప్పుడు ఎక్కడా కూడా హనుమద్ వ్రతం చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం దక్షిణముఖంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారికి ఆలయం దగ్గర మాత్రమే ప్రతి సంవత్సరం ఇక్కడ హనుమద్ వ్రతం కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొండి హనుమంతుడి యొక్క కృపకటాక్ష అనుగ్రహాలు పొందవలసిందిగా
కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. భక్త మహాశైలకు తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ శ్రీవత్సల సమేత సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు హనుమాన్ నవరాత్రి మహోత్సవం సందర్భంగా హనుమద్వ్రతం సందర్భంగా ఈ నవరాత్రి మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో మొదటి రోజు ఆదివారం నాడు 30వ తారీఖు ఆదివారం నాడు స్వామివారిని గ్రామోత్సవంగా చేసుకుని అనేక స్వాములందరూ కూడా గ్రామోత్సవం జరిపించారు. రెండవ రోజుని స్వామివారికి అభిషేకాలు అనంతరం లక్ష రుద్రాక్షలతోటి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ఈ రోజుని గొర్లపాటి శ్రీనివాసరావు గారి దంపతులతోటి ఈరోజు విశేషంగా స్వామివారికి అభిషేకములు, అలాగే విశేషంగా చామంతి పూలతోటి అర్చన కార్యక్రమాలు ఉంటాయి. 4 గంటలకే హోమం ఉంటుంది. ఈ కార్యక్రమాల అనంతరం రేపు హనుమద్వ్రతం సందర్భంగా అనేక మంది వచ్చి మీరు మేము ఇచ్చినటువంటి పేపర్లో ఉన్న సామాన్లు తెచ్చుకురండి. ఒకవేళ ఎవరి దగ్గర ఏదైనా సామాన్ లేకపోతే పూజా ద్రవ్యాలన్నీ మేము అందిస్తాం. ఈ కార్యక్రమాన్ని ఈ సమయాన్ని వినియోగించుకోండి. హనుమంతుడు యొక్క వ్రతం నోచుకున్న వాళ్ళు మీకు స్వామివారి అనుగ్రహం ఎలాగుంటుందో మీకే అర్థమవుతుంది. ఒకసారి ఈ వ్రతంలో పాల్గొనండి. తర్వాత మీరు స్వామివారిని ఆయన వదిలినా మీరు వదలరు. అది